హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. ఇదైతే మార్నింగ్ బ్లాగ్. ఇంకా పిల్లలైతే లేవలేదు. ఈ రోజు నుంచి మా చిన్నోనికి అయితే ఎగ్జామ్స్ నడుస్తాయి. అయితే ఈరోజు మంచిగా హెల్దీగా ఇంట్లోనే పీనట్ ఎలా ప్రిపేర్ చేయాలో అది కూడా మీతో షేర్ చేసుకుంటా. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అంతేకాకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. 8 వరమా ముజ్జు ఆయా బెనే ఈరోజైతే మా పిల్లల కోసం ఇన్స్టెంట్ పొంగనాలు అయితే చేస్తాను. ఆల్రెడీ టిఫిన్ బాక్స్లో కట్టేసిన. మా పెద్దోడు ఇక్కడ తిని ఇంట్లో తిని పోతా అంటాడు, అందుకని చెప్పి ఎక్స్ట్రానే చేస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసిన. వాళ్ళకైతే లంచ్ ప్రిపేర్ అయిపోయింది. రెండో వైపు మంచిగా గాలాలి, ఒక వైపే గాలింది. जल्दी नहा ले मुझा, पानी ले ले, वो बकेट में है देख. सुफियान बैठ गया वाह. तू अब खा के जाता పొంగనాలు. ఇక్కడ మా చిన్నోడు ఏదో ఆలోచించుకుంటా ఏదో కష్టం వచ్చింది అన్నంత ఫీలింగ్లా ఆలోచిస్తూ తింటున్నాడు. మా పెద్దోడు ఇంకా రెడీ కాలేదు. ఇప్పుడైతే రెడీ అయింది కదా మా పిల్లలు స్కూల్ అయితే డ్రాప్ చేసి వచ్చిన. चिकन मेरे एग ऐसी चाहिए नहीं खाती अब. चिकन खाली जी इसमें है. ఇక్కడ మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొని వచ్చాడు. ఆ చికెన్ అందులో కొద్దిగా తీసుకొని 100 grams రైస్కు కొద్దిగా చికెన్ ఫ్రై చేసుకుంటాడు. ఇక్కడైతే మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత చికెన్ తీసుకొచ్చిండు కదా, ఈ చికెన్ సపరేట్ అయితే వేస్తాను. కొంచెం బోన్ ఉన్న వాటిని ఒక దాంట్లో, అంటే మేము సాయంత్రం వండుకోవడం కోసం. దాంతోపాటు కలీజీ కూడా తీసుకొని వచ్చిండు. ఈ బోన్లెస్ అయితే మా హస్బెండ్ కోసం అన్నట్టు. రోజు కొంచెం 100 grams 200 grams చికెన్ తీసుకుంటాడు కదా ప్రొద్దున సాయంత్రం. అదే సపరేట్ చేస్తాను. ఇది మా కోసం సపరేట్, సాయంత్రం మాకు వండుకోవడం కోసం కొంచెం బోన్స్ ఉన్నాయి. ఈ విధంగా సపరేట్ చేసి పెట్టేస్తా. మా ఆయన డైటింగ్ చేసుడేమో కానీ నాకైతే పెద్ద పనే పడుతుంది. అంటే ఎక్కువ పని ఏం పడతట్లేదు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం వస్తలేదు. ఇంకా మా ఆయన సపరేట్ బ్రేక్ఫాస్ట్ మీకు తెలిసిదే కదా. ఫస్ట్ అయితే మార్నింగ్ అయితే ఓన్లీ పీనట్ బ్రెడ్, దాంతోపాటు బాదం ఒక 8, దాంతోపాటు అంజీరు, నానబెట్టిన అంజీరు అవి తీసుకుంటాడు. ఇంకా మధ్యాహ్నం అయితే ఓన్లీ చికెన్ ఫ్రై, రైస్ 100 grams, దాంతోపాటు పైనాపిల్ ఒక ముక్క, పెద్ద ముక్క కట్ చేసింది. ఇంకా నైట్ అయితే మళ్ళీ ఉడకబెట్టిన వెజిటేబుల్స్. అంటే మనము డైటింగ్ చేస్తే ఖచ్చితంగా వెజిటేబుల్స్ తీసుకోవాలి, ఫైబరు, అన్ని ప్రోటీన్స్, వైటమిన్స్ ఉన్నాయి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు నైట్లో వెజిటేబుల్స్ దొరుకుతాయి. చికెన్ ఫిష్ దొరుకుతుంది. ఇక మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లో పీనట్ బ్రెడ్, దాంతోపాటు అంజీరు, బాదాము, దాంతోపాటు ఎగ్స్, అక్కడ మనకు ప్రోటీన్ దొరుకుతుంది. ఇంకా మధ్యాహ్నం అయితే చికెన్ ఫ్రై, దాంతోపాటు పైనాపిల్, రైస్. మళ్ళీ మన ఇండియన్స్ కాబట్టి ఫుడ్ అంటే రైస్ తినకపోతే మనకు అసలు ఏదో మిస్ అయినట్టుగా ఉంటుంది కదా, అందుకనే రైస్ ఇట్లయితే తీసుకుంటాడు. ఒక 3 నెలలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే 21 days అయింది. వీక్లీ 1 kg అయితే తగ్గిపోయిండు. 90 ఉండే మా హస్బెండ్, ఇప్పుడు 91 ఉండే, ఇప్పుడు 89కి వచ్చింది. ఇప్పుడు 3 వారాలు చేస్తాడు. 3 వారాల 3 kg తగ్గిండు. హెల్తీగా తగ్గుతాడు. ఫేస్లో గ్లోయింగ్ కూడా పెరుగుతుంది. అందుకని మంచి ఫుడ్ తింటాను. ఇప్పుడైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇప్పుడు మధ్యాహ్నం అయింది. మా హస్బెండ్ కోసం పీనట్ అయితే రెడీ చేస్తున్నా. ఇప్పుడు రెసిపీలోకి అయితే పోదాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ 1/4 kg పల్లీలతో చేస్తాను. ఫస్ట్ అయితే 1/4 kg పల్లీలు తీసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మంచిగా రెడ్ కలర్లో మంచిగా బ్రౌన్ కలర్ రావాలన్నట్టు.
ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పొట్టు తీసుకొని మనమైతే పక్కన పెట్టేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుంది. పీనట్ అదే 1 kg అయితే మనకు పీనట్ బాగా రేట్ ఉంటుంది. అదే మనం పల్లెలు తీసుకొని మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ వైజ్ మంచిగా ఉంటుంది. మనం చేసుకున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇక్కడైతే నేను పల్లీలు అయితే మంచిగా ఫ్రై చేసుకున్నా, మంచిగా పొట్టు కూడా తీసేసిన. ఇప్పుడు మిక్సీలో అయితే వేసుకుంటానా. ఎవరైనా పీనట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఇక్కడైతే మంచిగా వేయించుకున్న పల్లీలు మంచిగా ఒక్కసారి అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఫస్ట్ ఓన్లీ పీనట్తోని పల్లీని మాత్రం మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను స్వీట్ కోసం ఖర్జూరాలు యూజ్ చేస్తాను. మీకు ఇష్టం ఉంటే ఖర్జూరాలు యూజ్ చేయండి, లేదనుకుంటే చక్కెర వేసుకోవచ్చు. లేదు మాకు చక్కెర కూడా అవసరం లేదు, హెల్తీగా తీసుకోవాలనుకుంటే ఓన్లీ పల్లీలు మాత్రమే పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఖర్జూరాలు తీసుకున్నా. దాంతోపాటు కొద్దిగా హనీ వేసుకుంటాను. ఒక పెద్ద చెంచా హనీ వేసుకుంటారా. మీకు ఇష్టం ఉంటే ఖర్జూరాలు లేకపోతే షుగర్ వద్దు అనుకుంటే మీరు ఇక్కడ మంచిగా ఒక టేబుల్ స్పూన్ హనీ వేసుకోండి. ఈ విధంగా హనీ వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకున్నా. నేను మీకైతే క్లిప్ మిస్ అయింది. ఒక చిన్న 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నా. ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్, చాక్లెట్ కలర్ రావడం కోసం నేను ఇక్కడైతే కోకో పౌడర్ వేసుకుంటాను. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్. మీకు ఇష్టం ఉంటే చాక్లెట్ ఫ్లేవర్ కావాలనుకుంటే మీరు బయట మనకు డార్క్ చాక్లెట్, నార్మల్ చాక్లెట్స్ దొరుకుతాయి కదా, అదొక పీస్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటారా. ఆయిల్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తానా. ఒకవేళ మీకు ఆలివ్ ఆయిల్ ఇష్టం లేకపోతే నెయ్యి కానీ లేకపోతే పల్లి నూనె ఉంటుంది కదా, ఆ పల్లి నూనె కానీ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయిపోవాలన్నట్టు. ఈ విధంగా పేస్ట్ అయిపోయింది, మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడైతే నేను బ్రెడ్కి అయితే మంచిగా స్ప్రెడ్ చేసి మీకైతే చూపిస్తా. సాఫ్ట్గా వచ్చేసింది. మనకు బయట కొన్న పీనట్ అయితే ఇంత టేస్టీగా ఉండదు, ఎందుకంటే అది కొన్ని రోజుల తర్వాత గట్టిగా కూడా అయిపోతుంది. ఇది అట్లా కాదు, ఎందుకంటే మనం ఇందులో మంచిగా ఖర్జూరం వేసినాం, దాంతోపాటు ఆయిల్ వేసినాం కాబట్టి ఇది సాఫ్ట్గా ఉంచుతుంది. ఎప్పుడు కూడా మనకు హార్డ్గా అయితే చేయదు అన్నట్టు. ఇక్కడ మా హస్బెండ్ కోసం చేసిన, మా పిల్లలు మాత్రం టేస్టీగా ఉందని చెప్పి తిన్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ ఉంది కాబట్టి టేస్ట్ వైజ్ మంచిగా ఉన్నది. బయట కొన్న పీనట్ కన్నా ఈ పీనట్ మాత్రం మస్తు టేస్టీగా ఉంది. ట్రై చేయండి. ఈ విధంగా పీనట్ అయితే రెడీ అయిపోయింది. మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటానా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి రెసిపీస్, మంచి బ్లాగ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇక్కడైతే నేను పీనట్ అయితే అయిపోయింది. నేను బ్లింకిట్లో తీసుకున్న ఆ పీనట్ డబ్బాలో అయితే షిఫ్ట్ చేసుకుంటా. ఈ విధంగా నాకైతే 1/2 కిలో కన్నా ఎక్కువనే అయిపోయింది అన్నట్టు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తాం. మరి అంతవరకు ఉంటా. మరి నమస్తే, సెలవు.